ఏది ఎన్నికి పోలేడు. అటువంటి ఎస్ఐ గారు మన నవాపేట ఉండడం మన పెద్ద సిగ్గుసేట్ అయిన విషయం. ఈరోజు ఒక సంతోషకర విషయం ఏంటంటే నవాపేట చాలా మంచి ప్రజలు, కానీ ఇటువంటి ఎస్ఐలు ఇటువంటి లంగ కొడుకులు వచ్చి సమాజాన్ని అంతా పాడు చేసి రక్తాన్ని పీల్చుకొచ్చి ఈ విధంగా సమాజం చేసిన కనుక ఈరోజు నవాపేటకు విముక్తి కలిగిందని మేము రావణ కాస్త చేస్తూ ఈ యొక్క ప్రజలకు ఇప్పటికైనా మంచి వచ్చే ఎస్ఐ మంచి చేయాలని ఆలోచన చేస్తూ నిర్వహించుకుంటున్నాం. भारत माता के भारत माता के कारकोట పురుషోత్తమ గారు కూడా మాట్లాడాల్సిన మనకి చాలా సంతోషం. ఎందుకంటే నవాపేట గత 2 సంవత్సరాల చిత్రంగా ఎంత అవినీతి పడంటే మనకు ఆల్రెడీ ఆ దొర అక్కడెక్కడో నాగరికంలో అవుతలేదు, ఒక దగ్గర ఆల్రెడీ పట్టుబడి ఇక్కడ వచ్చిండు. ఇక్కడ వచ్చినా కానీ స్టార్టింగ్ నుంచి కూడా పూర ఒక కార్యకర్త కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడు. ఆయన పని చేసుకుంటూ అపోజిట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టుకుంటూ అతడు రోజు 1 లక్ష రూపాయలు లేని లంచం లేని ఇంటికి పోతాడు. ఎంత ప్రతి ఒక్క ప్రజలు అదేవిధంగా పలుకుతున్నారు. అసలు ఎంత ప్రతి ఒక్కరు ఎంత అరేంజ్మెంట్ చేసిండే అంత అరేంజ్మెంట్ చేసిండు. దాని కొరకు ఈయన చాలా పోయినాడు, చాలా శుభ సంతోషం. అతన్ని కూడా మరి వెంబడే నిన్నటి వరకు ఏంటంటే ఎస్పీకి అటాచ్ చేసిరని చెప్పారు. మళ్ళీ ఈరోజు వేరే పై ఆఫీసర్లతో వాళ్ళు ఏదో విధంగా పైరే చేసుకొని ఇంకో స్టేషన్ చేసుకున్నాను కూడా తెలుస్తుంది. కానీ అటువంటి ఎస్ఐ ఎక్కడ పోకుండా కొన్ని రోజులు స్టేషన్లే అలర్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఏడుకోయినా కానీ ఇదే కథ ఉంటుంది. అన్నది స్టార్టింగ్ కూడా ఫస్ట్ నాగరికర్నూలు దగ్గర గద్వాల దగ్గర అక్కడ 2 దగ్గర కూడా చేసినా కానీ ఇంత కొద్ది ఎక్కువ అవినీతి చేసే వచ్చిండు. ఇక్కడ కూడా పూరా ఆడుకున్నాడు. అసలు ఒక కార్యకర్త యాక్టివ్గా తిరుగుతున్నాడు, కరెక్ట్ మాట్లాడుతుంటే వాడిని ఎక్కడ తొక్కాలనో ఆ విధంగా అంత కొద్ది ఎక్కువ తొక్కి పడేస్తున్నాడు. దాని కొరకు ఇటువంటి అవినీతి ఎస్ఐ ఏ విధంగా ఎక్కడ వేరే స్టేషన్కి ఇవ్వకుండా ఖచ్చితంగా స్టేషన్ ఎస్పీ ఆఫీస్ని అటాచ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం.